టీపీసీసీ పదవిపై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్టానాన్ని 5 ఏళ్లుగా టీపీసీసీ పదవి ఇవ్వాలని అడుగుతారని ఉన్నానని చెప్పారు. తన జీవితం అంతా కష్టాలతోనే గడిచిందన్న జగ్గారెడ్డి ఉత్తమ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తనను పిలిచి రాహుల్ సభ పెట్టాలని అడిగినట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగిన సమయంలో కేసీఆర్ జిల్లాలో సభ నిర్వహించారని, తనను హరీష్ రావు టార్గెట్ చేసి జైల్లో వేయించాడని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చాలా చెప్పిండు కిషన్ రెడ్డి గారు. పథకాల మీద మాట్లాడిండు కిషన్ రెడ్డి గారు. పథకాలు కాంగ్రెస్ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఏదైతే 6 సోనియా గాంధీ గారు 6 పథకాలు సంబంధించిన హామీల మీద కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. కిషన్ రెడ్డి గారు ఆయన సెంట్రల్ మినిస్టరు, అట్లాగే స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్. వీళ్ళు ఏది మాట్లాడాలనో ఏది మాట్లాడవద్దో ఒక జ్ఞానాన్ని వాళ్ళకు ఆ ఇంగిత జ్ఞానం లేకపోవడం. నటి ఐశ్వర్యరాయ్ పేరు ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత నెల అయోధ్యలో జరిగిన రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ గురించి రాహుల్ మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఓబీసీ వర్గానికి చెందిన ఒక్క వ్యక్తి అయినా కనిపించారా అని ఆయన ప్రశ్నించారు. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, నరేంద్ర మోడీ లాంటి వారు మాత్రమే ఉన్నారని రాహుల్ బీజేపీపై విమర్శలు చేశారు. దేశం గర్వించదగ్గ ఆమెను కించపరిచేలా మాట్లాడడం తగదని బీజేపీ హితవు పలికింది. ఆయన తన ప్రవర్తనతో మరింత దిగజారిపోయారంటూ బీజేపీ మండిపడింది. చైనాలో నౌక ఢీకొని భారీ వంతెన 2 ముక్కలైన ఘటన చోటు చేసుకుంది. చైనాలో గ్వాంగ్జూ నగరంలోని పెరల్ నది బ్రిడ్జ్ను భారీ రవాణా నౌక ఢీకొంది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులు చనిపోగా మరో 3 గల్లంతయ్యారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ నౌక పోస్ట్మన్ నుంచి గ్వాంగ్జూ వైపు ప్రయాణిస్తూ మార్గ మధ్యలో ఉన్న లిషింగ్జా వంతెనను బలంగా ఢీకొంది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ నౌకలో ఎటువంటి లోడ్ లేదని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో వంతెనపై ట్రాఫిక్ తక్కువగా ఉండడంతో ఒక బస్సుతో సహా 5 వాహనాలు నదిలో పడిపోయాయి. ప్రమాదం అనంతరం ఈ నౌక వంతెన మధ్యలో చిక్కుకుపోయింది. నదిలో పడిపోయిన బస్సులో కేవలం డ్రైవర్ మాత్రమే ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి కారణమైన నౌక కెప్టెన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్వాంగ్జూ నగరం నుంచి 6 డ్రైవర్లతో కూడిన అత్యవసర సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. గాలింపు పూర్తయ్యాకే బాధితుల సంఖ్య తేలనుందని అధికారులు వెల్లడించారు. మద్యం కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ అధికారులు 7వసారి సమన్లు జారీ చేశారు. మద్యం కేసులో మనీ లాండరింగ్కు సంబంధించి నోటీసులు అందించారు. ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. ఇప్పటికే 6 సార్లు నోటీసు ఇచ్చినా ఒక్కసారి కూడా హాజరు కాలేదని ఈడీ వెల్లడించింది. విశ్వాస పరీక్ష ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. తదుపరి విచారణకు హాజరవుతారని అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన కోర్టు తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. సచివాలయంలో జేఏసీ ఇండియా చీఫ్ రిప్రజెంటేటివ్ సైటో మిత్సునోరితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. దీనికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సంబంధిత అధికారులు హాజరయ్యారు. పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రైతుల నిరసనల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికరమైన పోస్టు చేశారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ తెలిపారు. కేంద్రం చెరుకు పంటకు గిట్టుబాటు ధరను పెంచిన నేపథ్యంలో ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. అన్నదాతలకు సంబంధించి ప్రతి డిమాండ్ను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే చారిత్రాత్మక నిర్ణయం వెలువడిందన్నారు. చెరుకు కొనుగోలు ధర పెంపునకు ఆమోదం లభించిందని ఆయన చెప్పారు. దీంతో కోట్లాది మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని మోడీ పోస్ట్ చేశారు. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షణ్ముఖ్ సోదరుడు వినయ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకోవడానికి వెళ్లిన పోలీసులకు అక్కడ గంజాయి కంటపడడంతో షణ్ముఖ్ సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సినీ తార రకుల్ ప్రీత్ సింగ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నాతో పెళ్లి పీటలు ఎక్కింది. ఈ జంట గోవాలో 3 ముళ్ల బంధంతో ఒక్కటైంది.
కుటుంబ సభ్యులు కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ జోడీ కలిసి 7 అడుగులు వేసింది. ఇరు కుటుంబ సంప్రదాయాల ప్రకారం ఈ జంట వివాహం జరిగినట్టు తెలుస్తోంది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. రకుల్ప్రీత్ సింగ్ తన పెళ్లి వేడుకకి సంబంధించిన ఫోటోల్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఈ కొత్త జంటకి శుభాకాంక్షలు చెప్పారు. నటుడు, నిర్మాత జాకీ బగ్నానీతో ప్రేమలో ఉన్నట్టు 2021లో సామాజిక మాధ్యమాల ద్వారా బయటపెట్టింది రకుల్. అప్పటి నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లితో ఒక్కటైంది. కందుల జాహ్నవి మృతికి కారణమైన పోలీసుపై నేర అభియోగాలు మోపడం లేదని అమెరికా అధికారులు వెల్లడించారు. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి 2023 జనవరిలో సియాటెల్లోని పోలీసు వాహనం ఢీకొని మృతి చెందారు. ఈ కేసు దర్యాప్తుపై పోలీసు అధికారి డేనియల్ అడేరర్ హేళనగా మాట్లాడిన తీరుపై ఆ అధికారి చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం సైతం డిమాండ్ చేసింది. అతనిపై తుది చర్యలకు సంబంధించిన అంశం ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో అడేరర్పై తీసుకోబోయే క్రమశిక్షణ చర్యల ప్రభావంపై అభియోగాలు మోపొద్దనే నిర్ణయంపై ఉండబోదని వివరించారు. అయితే అడేరర్ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రజలకు పోలీసులపై విశ్వాసం తగ్గించేలా ఉన్నాయని, ఇప్పటికే అతనిపై సస్పెన్షన్ వేటు పడింది. అతనిపై చర్యలు తుది విచారణ అనంతరం మార్చి 4న కోర్టు ముందుకు రానుంది. ఈ ఘటనపై సరైన సాక్ష్యాధారాలు లేకపోవడమే అందుకు కారణమని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ కార్యాలయం బుధవారం ప్రకటించింది. సీనియర్ అటార్నీలతో దీనిపై విచారణ జరిపిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. మంత్రి రోజా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు పని అయిపోయిందని 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు కుప్పం ప్రజలకు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. వైసీపీ నియంత పాలనలో మెగా డిఎస్సీని దగా డిఎస్సీ చేశారని, నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. మా చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టి ఇనుప కంచెలు వేసి మమ్మల్ని బందీలు చేశారని పేర్కొన్నారు. నిరుద్యోగుల పక్షాన నిలబడితే అరెస్టులు చేస్తున్నారని, మమ్మల్ని ఆపాలని చూసే మీరు ముమ్మాటికి నియంతలేనని ఆమె అన్నారు. 23,000 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి 6,000కే నోటిఫికేషన్ ఇచ్చినందుకు వైసీపీ సర్కార్ నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు షర్మిల. మేడారం జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క ఆగమనం మరికొన్ని గంటల్లో జరగనుంది. కోట్లాది మంది భక్తుల నడుమ చిలకల గట్టు నుండి సమ్మక్క తల్లిని పూజారులు తీసుకురానున్నారు. డప్పు చప్పుళ్ళు, కోయల నృత్యాలు, భక్తుల జై జై ధ్వానాల నడుమ సారలమ్మ మేడారం గద్దపైకి చేరుకోగా ఫలితంగా మేడారం మహాజాతర లాంఛనంగా ప్రారంభమైంది. ఆలయాన్ని శుద్ధి చేసి ముగ్గులతో అలంకరించిన అనంతరం ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. గతంలో సిబిఐ హైదరాబాద్లోని కవిత ఇంటి వద్ద స్టేట్మెంట్ తీసుకుంది. కాగా ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ఈడీ కవితకు నోటీసులు పంపగా ఆమె హాజరు కాలేదు. అయితే కవిత ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. మరి ఈసారి సిబిఐ విచారణకైనా హాజరు అవుతారో లేదో చూడాలి. మరోవైపు లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. లిక్కర్ కేసుకు సంబంధించి తనకు ఈడీ జారీ చేసిన నోటీసులపై అభ్యంతరం తెలుపుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత దాఖలు చేసిన పిటిషన్ను ప్రత్యేకంగా విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మెగా డిఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గురువారం చలో సెక్రటరియట్కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమై కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడే గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను సైతం హౌస్ అరెస్ట్ చేసినందుకు యత్నించగా ఆమె పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లోనే ఉండిపోయారు. బుధవారం రాత్రి అక్కడే బస చేశారు. ఆమె షెడ్యూల్ ప్రకారం బాపులపాడు మండలం అంపాపురంలోని కేవీపీ రామచంద్రరావు నివాసంలో ఆమె బస చేయాల్సి ఉండగా పోలీసుల గృహ నిర్బంధాల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్లోనే ఉండిపోయారు. రాత్రికి పార్టీ కార్యాలయంలోనే బస చేశారు. ఉదయం చలో సెక్రటరియట్కు బయలుదేరారు. ఇక మరోవైపు షర్మిల బయటకు రాకుండా ఆంధ్రరత్న భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కార్యాలయం చుట్టూ బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో 6 గ్యారంటీలో కొన్ని పథకాలను అమలు చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా చెప్పుకొస్తున్న ఫ్రీ కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు మరో వారంలో అమలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా మార్చి 15లోపు రైతులందరికీ రైతు భరోసా అమలు చేస్తామని స్పష్టం చేసింది.
పంజాబ్ హర్యానా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు చేపట్టిన ఢిల్లీ చలో మార్చ్ కార్యక్రమంలో ఆందోళనకారులు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఖనౌరి సరిహద్దు వద్ద ఘర్షణలో ఒక యువ రైతు మరణించాడు. ఈ క్రమంలో మార్చ్ను 2 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు రైతు నేతలు ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయాన్ని వెలువరిస్తామని రైతు నేత శర్వాన్ సింగ్ పేర్కొన్నారు. అయితే శంభు ఖనౌరి సరిహద్దులో ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. ఎంఎస్పీ విషయంలో కేంద్రం చేసిన 5 ఏళ్ల ఒప్పందం ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు ఢిల్లీ చెల్లో ఆందోళన తిరిగి ప్రారంభించారు. శంభు ఖనౌరి సరిహద్దుల నుంచి ఢిల్లీ వైపుగా సాగేందుకు ప్రయత్నించారు. దీంతో రైతులను అడ్డుకునేందుకు పోలీసులు 2 ప్రాంతాల్లో పలు రౌండ్ల బాష్ప వాయువును ప్రయోగించారు.